దీనికి ఈ శాఖ న్యాయం చేయలేను అని చెప్పి సార్ మార్చుకున్నాను. గంత ఒత్తిడి ఉంటుంది అని చెప్పడం కూడా చెప్తున్నాను. గంత పని ఉంటుంది విద్యాశాఖలో, మినిట్ టు మినిట్ చెక్ చేయాల్సింది ఉంటుంది. అటువంటిది ఏందో నా దగ్గర పెట్టుకున్నా, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అని చెప్పి అంటే సరే దాని అనవద్దు నేను, కానీ చదువు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు వచ్చిందో నాకు అర్థం కాలే. కానీ గంత తెలివి తక్కువగా, గంత మూర్ఖంగా ఎవరో ఒక మంచి సీనియర్ని చూసి ఇవ్వాలి. తండ్రిలాగా ఆలోచించేటోడు, ఒక ఉపాధ్యాయునిలాగా ఆలోచించే వాళ్ళని చూసి ఇవ్వాలి. ఓకే, వాస్తవానికి ఇక దాన్ని పెట్టుకొని పిల్లల్ని చంపి ఏం లాభం? మొత్తం భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి పీరియడ్లో పిల్లలు చచ్చిపోయారా అంటే ఒక రికార్డు రేవంత్ రెడ్డి అనబడే విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో 150 మంది పిల్లలు చచ్చిపోయారు గురుకుల పాఠశాలలో ఇలా పెట్టిన విషయం తిని అని. ఏం దుర్మార్గం, ఏం సాధించండు, ఏం గొప్ప చేసిండు దాంట్లో? ఈ పని చేసేది ఏం జరిగింది? నాకే కాదు, మొత్తం మంత్రులందరికీ ఎంబీబీఎస్ సీట్ కొరకు, ఇంజనీరింగ్ సీట్ కొరకు వచ్చు కాదు ఒత్తిడి, గురుకుల పాఠశాల సీట్ అని చెప్పి ఎంతమంది వద్దరో చాలా ఒత్తిడి వచ్చేది. ఇవాళ టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. గా పరిస్థితి తెచ్చిండు.